డే 4 లాస్ట్ అండ్ ఫైనల్ డే. మా బస్సు ఇక్కడ ఉంది. ఈరోజు అయితే ఎండ్యూరెన్స్ టెస్ట్ అండ్ ఇన్నోవేషన్ రౌండ్ అయితే ఉందన్నమాట. నాకు తెలిసి ఇప్పుడు ఇన్నోవేషన్ అయిపోతుందండి, మధ్యాహ్నం ఎండ్యూరెన్స్ ఉంటుంది. చాలామంది తినేసి వెళ్ళిపోయి టిఫిన్స్ ఆల్రెడీ. అల్లు లేట్గా వెళ్తున్నాం మేము, 9కి వెళ్తాం. నేను మా ఫ్రెండ్స్ టిఫిన్ అయితే చేసిన తర్వాత పిట్ దగ్గరికి అయితే వెళ్ళాం. పిట్ దగ్గరికి వెళ్ళినాక ఇంకా అనౌన్స్మెంట్ అయితే చేశారనమాట కార్డ్స్ తెమ్మనేసి. సో కార్డ్స్ అయితే తీసుకొచ్చాం స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి. సో ఇప్పుడు చూస్తున్నారు కదా స్క్రీన్లో శ్రవణ్ బ్రో, జశ్వంత్ బ్రో అండ్ ఆల్సో అశోక్ బ్రో. సో ఇప్పుడు అందరూ వాళ్ళ కార్డ్ని అయితే రెడీ చేసుకుంటున్నారు. ఇది వచ్చేసరి మన టీం ఎనిగ్మా కార్డ్ అనమాట. అందరూ స్టార్టింగ్ పాయింట్లో ఉన్నప్పుడు ఫ్యూల్ అయితే ఫిల్అప్ చేసుకుంటున్నారు, ఎందుకంటే మళ్ళీ మనకి మధ్యలో ఫ్యూల్ ఫిల్అప్ చేయడానికి అయితే అలవ్ అయితే ఉండదు. సో అందుకే ఇప్పుడే అందరూ ఫిల్అప్ అయితే చేశారనమాట. అండ్ డ్రైవర్స్ కూడా అందరూ కూర్చుని పోయారు కార్డ్స్లో. అండ్ వాళ్ళ క్యాప్టెన్స్తో పాటు కూర్చొని డిస్కషన్ అంటే లైక్ స్ట్రాటజీస్ ఉంటాయి కదా, సో అవి కూడా డిస్కస్ అయితే చేసుకున్నారు అందరూ వాళ్ళ క్యాప్టెన్స్తో. కూడా మాక్సిమం అందరూ ఎనర్జీ డ్రింక్స్ అయితే తీసుకున్నారు అనమాట, లైక్ గ్లూకోజ్ కానీ జ్యూసెస్ కానీ ఏదో. అంటే మన డ్రైవర్స్ ఫుల్గా ఎండ ఉన్న చోట డ్రైవింగ్ అయితే చేస్తున్నారు కదా, సో హైడ్రేట్గా ఉండడానికి అయితే ముందే తాగేస్తున్నారు అనమాట గ్లూకోజ్ కానీ జ్యూసెస్ కానీ ఏవైతే అయ్యి. సో ఇప్పుడు అశోక్ బ్రో వెనక్కి తగిలేస్తున్నారు కదా వైర్, సో అదే ఇన్నోవేషన్ రౌండ్ అనమాట. మొత్తం క్రౌడ్ అయితే ఫుల్ ఫామ్ అయిపోయింది ఇక్కడ. మొత్తం చుట్టుపక్కల మొత్తం చుట్టేశారు, అసలు మామూలుగా లేదు. ఇంకా కార్డ్స్ అండ్ రెడీ అయితే అయిపోయి విత్ దే డ్రైవర్స్. అండ్ ఇక్కడ చూసినట్టు చికెట్ ఫ్లాగ్ అయితే పెట్టారు. రేస్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు రేస్ అయితే కాదు, యాక్చువల్లీ ఇప్పుడు ట్రయల్కి అయితే వెళ్ళారనమాట. అంటే లైక్ ట్రాక్ ఎలా ఉంటుంది ఏంటి అనేసి కంప్లీట్గా ఓవర్వ్యూ చేయడానికి అయితే అన్ని కార్స్ అయితే వెళ్ళి మొత్తం 10 టీమ్స్ అయితే ఉన్నాయి. అన్ని రౌండ్స్ అవ్వగా ట్రయల్ అయినాక మొత్తం ట్రాక్ అంతా చూసినాక ఇంకా డ్రైవర్స్ అయితే వచ్చేసారు. అండ్ డ్రైవర్స్ వచ్చినాక కొంచెం డిస్కషన్ అయితే అయిందనమాట. సో ట్రాక్ ఎలా ఉంది ఏంటి అనేసి అయితే. అండ్ చూసారు ఇది మా కార్డ్ టీమ్ ఎనిగ్మా 2.0. సో ఇప్పటి నుంచి అఫీషియల్గా రేస్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. టోటల్ ఆఫ్ 10 కార్డ్స్తో అయితే ఓవరాల్గా నాకు తెలిసి 2 hours దాకా 1 hour దాకా అయితే అయ్యింది విత్ 50 laps అనమాట, హైయెస్ట్ ల్యాబ్స్. సో మా టీమ్స్ కూడా నేను లాస్ట్లో అయితే చెప్తాను మొత్తం ఎన్ని ల్యాబ్స్ అయ్యి ఏంటి అనేసి అయితే. సో మా వాళ్ళు అయితే మాత్రం దుమ్ము లేపేస్తున్నారు. చివరిలో మా వాళ్ళు లైక్ ఎనిగ్మా 2.0 అయితే రేస్ అయితే అయిపోయింది అనమాట. వీడియోని అయితే లాస్ట్ దాకా చూస్తూ ఉండండి, మాకు ఏ అవార్డ్స్ వచ్చాయి రివార్డ్స్ వచ్చేది చెప్తాను. అండ్ మా ఎనిగ్మా 2.0 కార్డ్ని అయితే ఒక 15 minutes దాకా పక్కనైతే ఉంచారనమాట, ఎందుకంటే ర్యాష్ డ్రైవింగ్ ఏవో రీజన్స్ అయితే చెప్పారు. అండ్ ఆ తర్వాత వచ్చేసరికి ఎనిగ్మా 2.0 కార్డు కూడా 15 minutes తర్వాత అయితే స్టార్ట్ చేశారు. అప్పటికే చాలా ల్యాబ్స్ అయితే క్రాస్ అయిపోయారు వేరే టీమ్స్, లేకపోతే మాది ఫస్ట్ వచ్చిండేది. ఫస్ట్ అవర్ వచ్చారు, సెకండ్ అవర్ వచ్చారు, అది కూడా చెప్తాను. సో అందుకే చెప్తాను కదా, వీడియోని అయితే లాస్ట్ టైం చూస్తూ ఉండండి. సో ఫైనలీ రేస్ అయితే అయిపోయింది విత్ 52 laps ఫర్ ఎనిగ్మా అండ్ 48 laps అనుకుంటా ఎనిగ్మా 2.0కి. సో రేస్ అయితే కంప్లీట్గా అయిపోయింది. నేను మొత్తం అన్ని వీడియో క్లిప్స్ అయితే పెట్టలేదు, ఎందుకంటే అది పెట్టుంటే నియర్లీ 1 hour వీడియో దగ్గర అయిపోద్ది, అందుకని పెట్టలేదు మొత్తం. అండ్ దిస్ ఈస్ ద విన్నింగ్ మూమెంట్ ఆఫ్ టీమ్ ఎనిగ్మా లేదు, ఎనిగ్మా 2.0 లేదు, రెండు మన టీమ్సే. అండ్ చూస్తున్నారు ఇద్దరు మా డ్రైవర్స్ అనమాట, జశ్వంత్ బ్రో అండ్ ఆల్సో నవీన్ బ్రో. ఇద్దరు చాలా బాగా పర్ఫామ్ చేశారు, అందరికీ మంచిగా కాంపిటీషన్ అయితే ఇచ్చారనమాట. అందరికీ ఏంటి వాళ్ళకి కాంపిటీషన్ అయితే ఇచ్చుకున్నారు. అండ్ మేము అందరం ఇంకా పిట్ దగ్గరికి అయితే మూవ్ అయితే అయిపోయాం. సో చూసారు ఫ్యాన్ బేస్ భయ్యా, డ్రైవర్ ఫ్యాన్ బేస్ మామూలుగా ఉండదు. అండ్ తర్వాత కార్డ్స్ని కూడా పిచ్ టాప్కి అయితే తీసుకెళ్ళిపోయాం. పిచ్ టాప్కి కార్డ్స్ అని తీసుకెళ్ళినాక వీ రియలైజ్డ్ ఏ థింగ్ ఏంటి అంటే, అది టీమ్ నెంబర్ 4 ఎనిగ్మా కార్డ్ కీ అయితే పోయింది. అది ఎలా పోయింది ఎవరికి తెలియదు, మిస్ అయితే అయిపోయింది. సో దాన్ని డైరెక్ట్ స్టార్ట్ అయితే పెట్టాం అనమాట, లైక్ కీ అవసరం లేకుండా డైరెక్ట్ స్టార్ట్ పెట్టాం. సో ఇప్పుడు ఇన్నోవేషన్ రౌండ్ అయితే అవుతుంది, ఇది ఎనిగ్మాది. అండ్ ఇది వచ్చేసరికి ఎనిగ్మా 2.0 ఇన్నోవేషన్ రౌండ్ అనమాట. సో ఇన్నోవేషన్ ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేసి అయితే కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అండ్ ఇన్నోవేషన్ విన్నర్ కూడా చెప్తాను ఎవరు ఇచ్చారు. అండ్ ఆ తర్వాత వెయిట్ టెస్ట్ అయితే చేశారనమాట. మా కార్ట్ నాకు తెలిసి 115 kgs అలా వచ్చింది, అది అయిపోయి ఛానల్ సో గుర్తులేదు, అందుకనేసి 115 అనుకుంటా నాకు తెలిసినంత వరకు అయితే కార్ట్ వెయిట్ వచ్చేసరికి. ఆఫ్టర్ ది వెయిట్ టెస్ట్ నేను మా టీమ్ మెంబర్స్ అందరం కలిసి లంచ్ అయితే చేసిన తర్వాత ఇంకా సెరమనీ అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో సెరమనీ కోసం అయితే వచ్చి కూర్చున్నాం, అంటే ఎవరెవరు విన్నర్స్, ఎవరెవరికి ఏ ప్రైజెస్ వచ్చి ఏంటి అనేసి చెప్పడానికి అయితే. ఇక్కడికి వచ్చిన అన్ని కార్టింగ్ టీమ్స్కి అయితే ఏదో ఒక ప్రైజ్ అయితే ఇచ్చారనమాట, టు ఎంకరేజ్ దెమ్, అంటే నెక్స్ట్ ఈవెంట్స్ కూడా వేరే ఫర్దర్ ఈవెంట్స్ కూడా పార్టిసిపేట్ చేసేలాగా. అండ్ మాక్సిమం ప్రైజెస్ కానీ ట్రాఫీస్ కానీ అన్ని కంబైన్ ఎనిగ్మాస్కి అయితే వచ్చేది అనమాట, ఎనిగ్మాకి అండ్ ఎనిగ్మా 2.0. అండ్ గైస్ యూ హ్యావ్ టు లిసన్ దిస్. ఇప్పుడు వచ్చే క్లిప్ ఓవరాల్ రన్నర్ అప్ అండ్ ఓవరాల్ విన్నర్. టు సాటిస్ఫై యువర్ ఎక్స్పెక్టేషన్స్, ద ఓవరాల్ రన్నర్ అప్ గోస్ టు టీమ్ ఎనిగ్మా రఘు ఇంజనీరింగ్ కాలేజ్. రన్నర్ అప్ టీమ్ ఎనిగ్మా 2.0. The beautiful couple here, overall winner. Any expectations? 2.0. Team Enigma 2.0.
ఆఫ్టర్ రిసీవింగ్ సమ్ వండర్ఫుల్ ట్రోఫీస్ మా మెంటర్ మోహన్ సార్ని అయితే స్టేజ్ మీదకి అయితే పిలిచి ట్రోఫీ అయితే ఆయనకి ఇచ్చాం. ఎందుకంటే ఆయన లేకపోతే ఈ ట్రోఫీస్ అన్ని వచ్చి ఉండేవి అయితే కాదు. థ్యాంక్ యూ అలాట్ సార్ ఫర్ బీయింగ్ విత్ అస్. సో ఇప్పుడు విన్ అయిన ట్రోఫీస్ కానీ అండ్ కార్డ్స్ కానీ అండ్ ఆల్సో టీమ్ మెంబర్స్ అండ్ అందరివి అయితే మెయిన్ బ్లాక్ ముందుకు వచ్చి అయితే ఫోటో తీసుకోవడానికి వచ్చాం. ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అన్ని తీసుకోవడానికి అయితే. సో ఇప్పుడు చూపించే ఇద్దరు మా క్యాప్టెన్స్ అనమాట, శ్రావణ్ బ్రో అండ్ ఆల్సో నిఖిల్ బ్రో. ఇప్పుడు ఈ రూమ్కి బాగా చెప్పాల్సిన టైం మీద వచ్చింది. అండ్ ఇక్కడ ఈ హాస్టల్కి కూడా డే 4లో కూడా జశ్వంత్ బ్రోకి ఫ్యాన్ క్రేజ్ అయితే తగ్గలేదు, వచ్చి సెల్ఫీలు తీసుకుంటున్నారు. సో అందరూ ఇంకా ప్యాకప్ చేసుకుని అయితే బస్సులోకి అయితే ఎక్కేసాం. అండ్ బై బై టు ఐతమ్ కాలేజ్ ఫర్ గివింగ్ సమ్ వండర్ఫుల్ మెమరీస్ టు అస్. నిఖిల్ బ్రో అయితే అందరినీ అప్రిషియేట్ చేస్తున్నాడు. అందరి హార్డ్ వర్క్ కలిపే మనకి ట్రోఫీస్ అయితే వచ్చాయి అనమాట. ఎవరో ఒక్కలో ఇద్దరు చేసింది అయితే కాదు, హోల్ టీమ్ అయితే ఎఫర్ట్ పెట్టింది. దట్స్ వై వి గాట్ దిస్ ట్రోఫీ అండ్ ఎవ్రీథింగ్ థ్యాంక్స్ టు ఎవరీ. శ్రీకాకుళం హైవే దగ్గర అయితే ఆపారనమాట బస్సు అయితే. ఇది మా కాలేజ్ బస్. నేనైతే ఇక్కడ చింజర్లమెంట్ అయితే తీసుకున్నాను. ఆల్రెడీ సగం అయిపోయింది. ఇక్కడ ఇప్పుడు ఈ 4 days అంతా కూలింగ్ తాగి గొంతు పోయింది. లిటరలీ 4 days అంతా జ్యూస్లు కానీ షేక్స్ కానీ అయ్యే తాగుతున్నాం. ఇప్పుడు చాలా దగ్గర టీ అయితే తాగుతున్నాను. ఇంతగా చెప్తున్నా ఏం విన్ అయ్యామంటే ఓవరాల్ విన్నర్, ఓవరాల్ రన్నర్, మేనేజబిలిటీ విన్నర్, ఎండ్యూరెన్స్ విన్నర్, ఇన్నోవేషన్ విన్నర్, యాక్సిలరేషన్ రన్నర్ అండ్ స్ట్రెచ్ఫుల్ రన్నర్ అండ్ ఎండ్యూరెన్స్ రన్నర్. సో ఈ అనమాట మేము అచీవ్ చేసిన అచీవ్మెంట్ అయితే ఈ ఐటమ్ కాలేజ్ ఈవెంట్లో, ఏజీకేసీ ఈవెంట్లో అయితే. అండ్ ఏజీకేసీ సిరీస్కి ఇంకొక పార్ట్ అయితే ఉంటుంది. అదే మా సక్సెస్ మీట్, మా కాలేజ్లో అయిన సక్సెస్ మీట్ అయితే ఇంకొక పార్ట్, అదే ఫైనల్ పార్ట్ అనమాట. సో అది మిస్ అవ్వకుండా ఉండాలని ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అయితే ఉంచండి. దట్స్ ఇట్ ఫర్ ది వీడియోస్. మేక్ షూర్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ and see you in another video. Tata, bye bye.